పని నువ్వు చేస్తాం ఏంటి? దేవుడు తన కుమారుడిని బలిగా అర్పించడం ఏంటి? మించలేదా? తల్లిని మించలేదా? మంచివాడి కోసం ఎవరైనా చనిపోతారు, చెడ్డవాడి కోసం ఎవరయ్యా చనిపోయేది? పాపి కోసం చనిపోతారా? చనిపోరు కదా. నువ్వు చనిపోతావా? నువ్వు పాపం చేస్తే నా కొడుకు వ్యభిచారం చేశాడు, నా కొడుకు రేపు చేశాడు, వాడిని కాల్చి పడేయండి అని నువ్వు చెబుతావు గొంతు చించుకొని. అవును, దొంగతనం చేస్తే వీడు నా కొడుకు కాదండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, వీడు నాకు పుట్టలేదు అనుకుంటాను. నాకు పుట్టలేదు అనుకుంటావు కానీ అనుకోడుగా దేవుడు. వీడు నాకే పుట్టాడు, వీడు నా కొడుకు, ఈయన కాపాడుకోవాలి, వీడిని కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఇదిగో నా ప్రియ కుమారుడు ఉన్నాడు కదా, ఆయన్ని వీళ్ళ శిక్ష ఆయన మీదకి చేద్దాం, ఆయన చంపేస్తాను, ఆమె రక్షణ చేస్తానని చెప్పేసి ఏమంటే తన ప్రియ కుమారుని మన కోసం బలి చేసిన త్యాగమూర్తి